గారు మీకు 12 పద్ధతికి డబుల్ ఇంటర్వ్యూషన్ 5 రూపాయలు పంపిస్తుంది. పద్మ గారు రాయకోట అన్న గారు ఏ పార్టీ అధికార ప్రతినిధి నాకు ఇప్పుడు అర్థం ఉన్నారు. ఏ పార్టీకి అధికార ప్రతినిధి చెప్పాలి ఒకసారి? ఎవరు అసలు ఆ పార్టీ ఉందా ఆంధ్రప్రదేశ్ లో? రాయపాటి అరుణ గారు ఏ పార్టీ అధికార ప్రతినిధి? ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉందా ఇప్పుడు? అదేంటి ఇప్పుడు ఏదైతే మరి ఆ ఎన్డీఏ కూటమికి అనుకూలమైనటువంటి ఒక మహానాడని పత్రికలో జనసేన పార్టీ బీజేపీ పార్టీలో విలీనం చేసేస్తున్నారు అయిపోయింది అని రాశారు కదా. అదే అసలు ఆ పార్టీ ఉందా లేదా, ఆ పార్టీకి కూడా అధికార ప్రతినిధా లేదంటే ఏంటో నాకు డౌట్ వచ్చి అడిగాను. ఒకటి చెప్తాను, రాయపాటి అరుణ గారు పార్టీలో జనసేన పార్టీలోకి ఆవిడ ఎప్పుడు వచ్చారు అడగండి ఒకసారి. జనసేన పార్టీలోకి వచ్చి ఆవిడ ఎప్పుడు వచ్చారు? జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆవిడ రాలా. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన పార్టీ జెండా మా భుజాలు వేసుకొని మా ఆస్తులు కరిగేసుకొని మా టైం విచ్ఛిన్నం చేసుకొని మొత్తం అంతా కూడా నష్టపోయి రోడ్ల మీదకి వచ్చిన వ్యక్తులు పోతున్న మహేష్ గారు, నేను. సో మా కష్టం అంతా కూడా దోసేసి మా కష్టం అంతా కూడా తర్వాత మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయాల. మీరు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసాము. ఈ రోజున మాట్లాడతారు పోతున్న మహేష్ గారి స్థాయి ఏంటనేది. రాధా గారి స్థాయి ఏంటండి? ఎవరండి రాధా గారు? వంగవీటి రంగ గారు లేకపోతే ఎవరో రాధా గారు? ప్రజోద్యమంలో చేసిన చాలా మర్యాద గౌరవం ఇచ్చారు. చాలా మర్యాద గౌరవం ఇచ్చారు. మీరు మాట్లాడినప్పుడు మీరు ఎక్కువ మాట్లాడితే మీకన్నా 100 రెట్లు ఎక్కువ మాట్లాడతారు. మీరు ఎక్కువ మాట్లాడితే మీకన్నా 1000 రెట్లు ఎక్కువ మాట్లాడతారు. ఎవరో రాధా గారు లక్ష్మణ్ మీ పాయింట్ ఈ రోజున ప్రజా ఉద్యమాలు చేసి ప్రజా నాయకులుగా ఎదిగింది పోతునాగర మహేష్ గారు, మీరు. మీ ఉద్యమాలు చేసే నాయకులు అయ్యామంటే మీరు మాట్లాడతారంటే మా తండ్రి గొప్ప, మా తాత గొప్ప, మీ తండ్రి పోతునాగర మహేష్ వినండి. ఈ రోజున పోతునాగర మహేష్ గారు ఏం మాట్లాడారు? అయితే తప్పు మాట్లాడారు కదా. వంగవీటి రాధా గారు వంగవీటి రంగ గారి యొక్క ఆశయాలను, ఆయన యొక్క వారసత్వాన్ని పొందుకున్నారు, కానీ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వెనకబడ్డారు. ఆ రోజుల్లో వంగవీటి రంగ గారు బడుగు బలహీన వర్గాల్లో అందరినీ దగ్గర చేర్చుకున్నారు, అందరినీ ఏకదారిపైగా నడిపించి ఒక మహానాయకుడిగా ఎదిగారు. కానీ ఆయన ఏ లక్ష్యం కూడా వంగవీటి రాధలో లేవు. ఈ రోజున ఆయన స్వయం కోసం, ఆయన సొంతం కోసం ఏదో లబ్ధి చేకూరాలని కాపుల్ని, రంగా గారిని అభిమానించి కాపుల్ని బడుగు బలహీన వర్గాలందరూ తీసుకెళ్లి టీడీపీకి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర మొక్కి ఆయనకి అబ్బు చెప్తూ ఉన్నారని మా తప్పే. ఈ రోజు మీరు బానిసలుగా ఉన్నారు కదా, ఈ రోజున బానిసలుగా చేస్తూ ఉన్నారు కదా. కాపులు పౌరుషం ఎక్కడికి పోయింది? పౌరుషం ఏం మీ పౌరుషాలు వివాదం వద్దు పాయింట్ మాట్లాడనా? ఓకే, వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడనా? ఆయన అనుసరుడు నన్ను తక్కువగా మాట్లాడినప్పుడు నేను ఎక్కడైనా మాట్లాడానా? విజయ్
ఈ రోజున వంగవీటి రంగా గారిని చంపిందవరని ప్రచారం చేసినారని, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులను ప్రచారం చేసినారని, ఆయన కుమారుడికి కోపం వచ్చి వైరస్ తీసుకొచ్చినారని ఈ రోజున ఎవరికి నీతులు చెప్తారండి? నేను ఎవరికి ఈ రోజు ఆ చెట్టుపోసల్లో మాట్లాడతారండి? కొమ్మలు కోపం కలుగుతారు ఎవరైనా ఆయన కెమెరా బంధానికి పెన్సిల్ చెప్పారా? మీరు కలండి, ఎవరొద్దన్నారు? మీరు పిల్లలు చేసుకోండి, మీరు ఇదేవండి, ఎవరొద్దన్నారు? మీరు ఎక్కడ కమ్మల కోపం కలుగుతారు ఎవరన్నా? అసలు ఆ వైరుధ్యం తీసుకొచ్చింది మీరు కదా. రంగా గారు సార్, కాపుల్లో రంగా గారు అభిమానులు వేరు, మామూలు కాపులు ముద్రగారు అభిమానులు వేరు, మామూలుగా ఉన్నటువంటి అభిమానులు వేరు. రంగా గారికి పర్టికులర్ గా ఒక అమ్మాయిలు ఉన్నారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ అనేది. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కాదండి. కాపు సామాజిక వర్గం ఓట్లు కాదు. ఇది కాపు, తెల్లగా, ఒంటరి, బలిజ ఇవన్నీ కలిపితే కాపు కాదు. కాపుకి తెల్లగా పడదు, తెల్లగా ఒంటరికి పడదు, ఒంటరి బలిజాలకు పడదు. అసలు ఆల్కాస్ట్ అవకాశం వేరు. ఇక్కడ మీరన్నారు అతి పెద్ద కాపు సామాజిక వర్గం ఓట్లని. కాపు సామాజిక వర్గం కాదు. మీరు ముందు తెలుసుకోవాలి. సీనియర్ జర్నలిస్ట్ గా మా వర్మ గారు, మీరు ఇలా అనొచ్చు కాపులు ఇదే కాపు సామాజిక వర్గం పెద్దదని. వాళ్ళు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు తప్ప కాపులు ఎక్కడ ఉన్నారు సార్? ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఓటు బ్యాంకింగ్ ఉన్నటువంటిది మాల సామాజిక వర్గం, తర్వాత మాదిగ సామాజిక వర్గం, తర్వాత కాపు సామాజిక వర్గం. కావాలంటే మీరు రికార్డు తీసుకోండి, ఎక్కడైనా కావాలంటే మీరు లెక్కలు టాపిక్ డైవర్ట్ అవుతుంది, అది వేరే డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు అందుకనే సార్ మీరు ఎలివేషన్ ఇచ్చారు సినిమాలో. వినండి సార్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారికి ఎన్ని ఎలివేషన్ ఇచ్చారో అంతకు మించి పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ ఇచ్చి ఒక పావు గంట మీరు మాట్లాడారు. ఓకే, వెరీ గుడ్, అది మీ అభిప్రాయం. సాఫ్ట్వేర్ ఈ రోజున ఎవరు ఎమ్మెల్యేల కారణాలు కూడా ఎమ్మెల్యేలు అయిపోయారు. అదే జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు అయ్యారు. పక్క పార్టీలు ఉంటే అయ్యేవారంటే ఈ రోజున జనసేన పార్టీలో ఇచ్చినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు ఎవరు సార్? తిండికి బట్టలకు లేనాలా అనే సామాన్యుల 100 కోట్లు ఈ రోజున నిలబడిన టెక్నో లోకం మాది 5,500 కోట్లు ఆస్తుపడ్డాను ఎవరు అంటే మొత్తం 21 మంది కూడా బాగా ఆర్థికంగా 100 కోట్లు ఉన్న వాళ్ళ సార్ ఏం మాట్లాడతారు మీరు? ఎందుకంటే సరిగ్గా చెప్తారు. అది కాదు, ఒక్క 21 మంది వినాలి ఒకసారి. నువ్వు చెప్పాను, నేను విన్నాను కదా. 21 మంది కూడా 100 కోట్లు ఉన్న వాళ్ళు అంతేనా? 21 మంది కూడా 100 కోట్లు ఉన్నారు. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, రైల్వే కారిడార్ లో ఉన్నటువంటి ఎవరైతే రైల్వే శ్రీధర్ అనే వ్యక్తి ఎవరైతే రూపానందరెడ్డిలో ఆయన ఒక ఊరికి సర్పంచ్ అయితే రూపానందరెడ్డిలో పనిచేస్తే ఆ వ్యక్తిని తీసుకొచ్చి నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇది జనసేన పార్టీ వాళ్ళు టికెట్ ఉన్నారు, ఒకవేళ జనసేన పార్టీకి ఇచ్చినా మీకు ఇచ్చినా ఆ రూపానందర్ నీకు వచ్చి క్యాండిడేట్ నువ్వు పెట్టుకుంటే రూపానంద్ గారు ఏమన్నారంటే ఆ పని మనిషిని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేశారు. అంటే మనకు అర్థమైంది పార్టీ కోసం ఖర్చుపడుతున్నారు ఒకరు. మీరు తీసుకెళ్ళి పెడితే పోతునందరం వేసుకుని జెండా మోసి పోతునందరం వేసుకుని విజయవాడలో అసలు జనసేన పార్టీ పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో పడితే 10 మంది రాని రోజు నేను చూశాను. నేను విజయవాడలో నాకు తెలుసు, విజయవాడలో పార్టీ ఆఫీస్ అక్కడ పుట్టింది నాకు తెలుసు.